హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము హనుమాన్ మూవీ టైటిల్ యానిమేషన్ చూడబోతున్నాము. ఇది పార్ట్ 2. ఒకవేళ మీరు పార్ట్ 1 ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. దాని తర్వాత పార్ట్ 2 చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎలిమెంట్ 3Dలో హనుమాన్ అనేది ఎట్లా క్రియేట్ చేసామో సేమ్ వితౌట్ ఎలిమెంట్ 3D ఎట్లా చేయాలనేది నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనము ఒక మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో హనుమాన్ అని అది టైప్ చేసుకోవాలన్నమాట. కొంచెం తర్వాత స్పేస్ హనుమాన్ కాబట్టి స్పేస్ ఇచ్చి నేను రాసుకుంటున్నాను అనమాట. సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటా. ఇప్పుడు దీన్ని నేను ప్రీకామ్ చేసుకుంటున్నాను బేస్ టెక్స్ట్ అనేది. అంటే మళ్ళీ మనం ఇక్కడ ఏం రీప్లేస్ చేసినా కానీ అన్నీ రిఫ్లెక్ట్ కావాలి కాబట్టి బేస్ టెక్స్ట్గా ఇది చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇది రావాలి యానిమేషన్. సో ఈ హనుమాన్ 02 అనే కాంప్లోకి వెళ్ళిపోయి సో ఇది ఈడ మనం మొత్తం మన యానిమేషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం బేస్ టెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో దానికి మనం టెక్స్చర్ అప్లై చేయాలి. ఆల్రెడీ మనం ఈడ ఏషియన్ టెక్స్చర్ ఉంది కదా, ఆ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టెక్స్చర్ ఉంది కదా, టెక్స్చర్ని క్రియేట్ చేసుకోవాలి, ఏషియన్ టెక్స్చర్ అని. ఆ టెక్స్చర్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మన బేస్ టెక్స్ట్ ఏది ఉందో ఆడ ఈ టెక్స్ట్ అనేది మన టెక్స్చర్ అనేది కంటిన్యూస్ కావాలి కాబట్టి మోషన్ టైల్ అప్లై చేస్తున్నాను అనమాట. ఈ టెక్స్చర్ లేయర్కి ఈడ మిర్రర్ సెట్ చేసుకొని విడ్త్ హైట్ ఒక 250 పెడుతున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకు దీనికి మాస్క్ లాగా ఉండాలన్నమాట. F4 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఈ టెక్స్చర్ ఉంది కదా, ట్యాక్ మార్ట్, దాన్ని మనం సో నేను ఏం చేస్తాను ఆల్ఫా మ్యాట్ యూజ్ చేస్తాను. సో ఈ టెక్స్ట్ అనేది వచ్చింది ప్రీకామ్ చేసుకొని. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను అంటే మనకు అవుట్లైన్ కావాలి, టెక్స్ట్ స్ట్రోక్ అనేది కనిపించాలి కాబట్టి సో నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను. డూప్లికేట్ చేసుకొని హైడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ మనకు లేయర్ స్టైల్స్ ఉంటాయి కదా, లేయర్ స్టైల్స్లో స్ట్రోక్ అనేది అప్లై చేయాలి. సో మనకి ఇట్లా స్ట్రోక్ వస్తుంది. నేను దీన్ని పై పెడుతున్నాను. ఈ స్ట్రోక్ని నేను ఏం చేస్తాను అంటే ప్రీకామ్ చేసుకుంటున్నా. స్ట్రోక్ కలర్ నేను చేంజ్ చేస్తున్నా. స్ట్రోక్ కలర్ మనకు ఇదే ప్యాటర్న్లో డార్క్ ఉండాలన్నమాట. సో దీనికి నేను ఏం చేస్తాను ఈడ ఇవి డెప్త్ లాగా కనిపించాలి కదా, బెబుల్ అప్లై చేస్తాను అనమాట. ఇక బెబుల్ ఆల్ఫా. సో ఈ మనకు ఈ అవుటర్స్ ఉన్నాయి కదా, వీటి ఇట్లా పంచ్ అయినట్టు బల్బ్ అయినట్టు వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకు 3D డెప్త్ ఎట్లా చేయాలో ఆల్మోస్ట్ అన్ని వీడియోలలో చూపించేసినాయి నేను. సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చూపించేస్తా. సో ఈ బెబుల్ ఎడ్జ్ ఉంది కదా, ఈ బెబుల్ ఎడ్జ్ని మనం ప్రీకామ్ చేసుకోవాలి మెయిన్ టెక్స్ట్ లాగా. సో ఇప్పుడు మనం దీనికి 3D ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈడ మన టెక్స్ట్ వచ్చింది, కాకపోతే ఏంటంటే మధ్యలో మనకు సన్ లాగా వస్తుంది కదా, సో అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. సో దానికి నేను ఏం చేస్తాను అంటే ఈ మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో సేమ్ మన మళ్ళీ ఇప్పటిదాకా చేసిన స్టెప్స్ అన్నీ రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈడ మనం ఇది మెయిన్ టెక్స్ట్ కాదు, మెయిన్ షేప్. ఇప్పుడు దీని లోపల ఆల్రెడీ ఇంకో కాంపులు ఉన్నాయి, ఈ కాంపు. సో ఇది మనం ఇంకా డూప్లికేట్ చేయాలి. ఇది మన మెయిన్ టెక్స్ట్ స్ట్రోక్ టెక్స్ట్ ఏదైతే ఉందో రెండు సేమ్. మళ్ళీ అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, దీన్ని డూప్లికేట్ చేసి మెయిన్ టెక్స్ట్ని స్ట్రోక్ టెక్స్ట్ 2 కదా, దాన్ని స్ట్రోక్ షేప్ చేయాలి. సో ఇట్లా అన్ని కాంపు లోపల మనం ఇట్లా రీప్లేస్ చేయాలన్నమాట. లేదన్నా నేను ఇదంతా ఎందుకు చేస్తున్నా, ఇదంతా చేయకుండా జస్ట్ ఒక డూప్లికేట్ చేసుకొని అందులో జస్ట్ బేస్ టెక్స్ట్ లోపల బేస్ టెక్స్ట్ ప్లేస్లో ఆ షేప్ని పెట్టేస్తే రాదా అని చెప్పేసి అంటే చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బేస్ టెక్స్టే ఉంది. సో బేస్ టెక్స్ట్ లోపల ఈ టెక్స్ట్ని హైడ్ చేసి నేను ఆ షేప్ ఉంది కదా సన్ది, అది ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది ఇంపోర్ట్ చేసిన కదా. సో ఇప్పుడు మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో హనుమాన్ 02 అక్కడికి వెళ్తే మనం మెయిన్ టెక్స్ట్ కూడా అదే అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ మన మెయిన్ షేప్ కూడా అదే అయిపోయింది. సో అట్లా ఒక్కటి చేంజ్ చేస్తే అన్నీ పోతాయి అన్నమాట. సో అందుకని ఒక డూప్లికేట్ లోపల ఇంకో డూప్లికేట్, ఇవన్నీ కామ్స్ ఉన్నాయి కదా, ఈ కామ్స్ అన్నీ సపరేట్ డూప్లికేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకు క్రిస్టల్ లాగా ఉంటుంది, అది ఇంపోర్ట్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్స్చర్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ కనిపిస్తుంది, మనకి ఇంతకాలం అవసరం లేదు. మెయిన్ టెక్స్చర్ లేయర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చర్ లేయర్కి వెళ్తున్నాయి. ఏన్షియంట్ టెక్స్చర్
సో దీని లోపల ఏం చేస్తా అంటే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్కి మనము టింట్ ఎఫెక్ట్ అప్లై చేయాలన్నమాట. టింట్కి నేను కలర్స్ ఇచ్చిన, ఈ 2 కలర్స్ని స్క్రీన్ మీద ఉంటాయి, అవి మీరు కాపీ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ లేయర్కి డైరెక్ట్ బెబుల్ పెడితే అంత క్లియర్గా వస్తలేదు కదా, సో నేను ఏం చేస్తాను అంటే బెబుల్ని ఆఫ్ చేసి, సో మనకు స్ట్రోక్ లేకుండా ఒక టెక్స్ట్ ఉంది కదా, సో అది ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. ఆ టెక్స్ట్ అనేది స్ట్రోక్ 2 పెట్టుకొని ఈ స్ట్రోక్ టెక్స్చర్ ఏదైతే ఉందో లేయర్ సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ ర్యాంప్ అప్లై చేస్తున్నా. ర్యాంప్ సెలెక్ట్ చేసుకొని ఈ ర్యాంప్ని నేను పైన ఇట్లా ఇందులో 2 కలర్స్ ఇస్తున్నా. సేమ్ ఇప్పటిదాకా మనం యూజ్ చేసినాం కదా టింట్కి, సేమ్ అదే కలర్స్ ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ స్ట్రోక్ కావాలి పైన దానికి. నేను ఏం చేస్తాను అంటే ఈ రిఫరెన్స్ తీసుకొని దీన్ని స్ట్రోక్ తయారు చేస్తాను. ఎట్లా అంటే ఈడ సెట్ మ్యాట్ ఆప్షన్ తీసుకొని అప్లై చేసి ఈడ మనము ట్రాక్ మ్యాట్ ఇక్కడ నుంచి లేయర్ అంటే కింద లేయర్ మనకు కావాల్సిన ఓన్లీ టెక్స్టే ఉన్నాయి, అది దానికి స్ట్రోక్ లేదు కదా, సో ఆ లేయర్కి సెలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఇట్లా వస్తుంది. ఇది వచ్చినాక నేను ఈడ బెబుల్ ఆఫ్, దీనికి ఆల్రెడీ స్ట్రోక్ ఉంది, దీనికి స్ట్రోక్ ఉన్నది. ఈడ సెట్ మ్యాట్ ఉంది కదా, దీన్ని ఇన్వర్ట్ చేసుకోవాలి. ఓన్లీ మనకు స్ట్రోక్ వరకే కావాలి. ఇట్లా ఇంతకుముందు బెబుల్ అయితే మనకు అంత ఈ డెప్త్ అనేది కనిపించలేదు అనమాట. సో అందుకనే మనము ఈ ఎఫెక్ట్ అనేది ట్రై చేయాలి. సో ఇక్కడ ఇది ఇంకా అంత బ్రైట్గా కనిపించట్లేదు. సో నేను ఏం చేస్తాను అంటే టెక్స్చర్లో ఏదైతే ఉందో ఏన్షియంట్ టెక్స్చర్ అనేది దీని లోపల బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేస్తాను అనమాట. యాడ్ పెడితే మనకు బ్రైట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఈడ వచ్చినట్టు స్ట్రోక్ ఈడ రావట్లేదు కదా, సో సేమ్ షేప్లో కూడా అట్లనే చేయాలన్నమాట. సో ఈ షేప్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని మన మెయిన్ స్ట్రోక్ లేయర్ ఏదైతే ఉందో అందులో రావాలి తీసుకొచ్చి. ఇక్కడ దీనికి ఆల్రెడీ స్ట్రోక్ ఉంటుంది, ఈ స్ట్రోక్ అవసరం లేదు మనకు, ఓన్లీ మన పైన దానికి మాత్రమే స్ట్రోక్ కావాలి. ఈ స్ట్రోక్ దానికి నేను ఏం చేస్తాను, ఇది హైడ్ చేసి ర్యాంప్ అప్లై చేసి సెట్ మ్యాట్ అప్లై చేస్తాను అనమాట. ఇందులో ఈ కలర్స్ అనేది పై నుంచి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఇటుకి అడ్జస్ట్ చేసేయాలి, ఓన్లీ మన టెక్స్ట్ ఏది వరకు ఉందో అటు వరకు అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇది పెట్టి మనకు ఈ టెక్స్ట్ అనేది కింది దాని నుంచి తీసుకోవాలన్నమాట మ్యాట్ అనేది. సో అట్లా ఇది మ్యాట్ అనేది మొత్తం మనకు కావాల్సింది స్ట్రోక్ ఓన్లీ, అంటే అందులోనే ఉండాలి అని కాదు. సో మా మ్యాట్లో ఆల్ఫా తీసుకొని ఈడ ఇన్వర్ట్ మ్యాట్ క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకి ఇట్లా స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ని మనం ఇట్లా బెబుల్ ఇస్తే ఈ డెప్త్ అనేది వస్తుంది అనమాట. సో మనకు కావాలనుకుంటే ఈ స్ట్రోక్ అనేది సైజ్ మనం పెంచుకోవచ్చు ఇందులో, ఎందుకంటే ఈ షేప్ లోపల మనకు స్ట్రోక్ అనేది కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు. మెయిన్ టెక్స్ట్లో వస్తే ప్రాబ్లం, కానీ స్పార్క్ ఉంది కదా దానికి నేను ఇక్కడ బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేస్తాను. ఇది మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఇది మన క్రిస్టల్ ఉంది కదా దాని మీద పెడితే, సో మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో అక్కడికి వస్తే మనకి ఇట్లా యానిమేషన్ వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ హనుమాన్కి ఇది ఇంత బ్రైట్గా కనిపించట్లేదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంత మంచిగా కనిపిస్తుంది కదా. సో ఏం చేస్తా అంటే సేమ్ ఇందులో కూడా హనుమాన్కి మనం టెక్స్చర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాం కదా ఏన్షియంట్ టెక్స్చర్ అనేది, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. దీన్ని రిప్లేస్ చేద్దాం అక్కడ. సో దీని లోపల ఆ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. ఇది ఉందా ఈ టెక్స్చర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకొని ఇదే నేను హైడ్ చేసేస్తాను ఎలిమెంట్ 3D లేయర్ కింద. ఈడ మనము ఈ టెక్స్చర్ని ఇంపోర్ట్ మన ఎలిమెంట్ 3D లేయర్కి చూపించాలి, నా కాంప్లో ఉంది కాబట్టి ఇది తీసుకో ఇడికేది అని చెప్పేసి. ఈడ కస్టమ్ లేయర్స్ ఉంది కదా, ఈడ కస్టమ్ టెక్స్చర్ ఉంది కదా, టెక్స్చర్ని మనం ఇది ఇవ్వాలన్నమాట ఏన్షియంట్ టెక్స్చర్. ఇది ఇచ్చి మనం సీన్ సెటప్కి వెళ్ళాక ఈ ఫేస్ టెక్స్చర్ ఉంది కదా, ఫేస్ టెక్స్చర్లో ఈ టెక్స్చర్ ప్లేస్లో మనము దీన్ని క్లిక్ చేస్తే మనము ఈడ ఆరో ఉందా ఇది క్లిక్ చేస్తే మనకు ఈడ కస్టమ్ లేయర్ వచ్చింది కూడా, ఆ టెక్స్చర్ అనేది ఈడకి వస్తుంది అనమాట. ఈడ వైట్ ప్లేస్లో ఆ ఎల్లో షేడ్ అనేది మనం ఈడ చేయించుకోవాలన్నమాట. సో ఇది ఓవర్ బ్రైట్ ఎందుకు అవుతుందంటే మనం ఈడ స్పాట్ లైట్స్ ఇచ్చినాం కదా 2, సో దానివల్ల ఎఫెక్ట్ వస్తుంది అంతగానో. సో మనం ఈడ కావాలనుకుంటే ఈ ఇంటెన్సిటీ అనేది తగ్గించుకోవచ్చు. ఇది 250 ఉంది కదా 150. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి దీనికి. సో బ్యాక్గ్రౌండ్కి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజ్, ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. సో ఈడ ఆల్మోస్ట్ ఎలిమెంట్ 3D ఎట్లా చేసాము సేమ్ ఇదే మనం ఈడ కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ ఎలిమెంట్ 3D ఓన్లీ ఎలిమెంట్ 3D కావాలనుకున్న వాళ్ళు మాత్రం. సో వితౌట్ ఎలిమెంట్ 3D వాళ్ళు మాత్రం ఇట్లా చేయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇది డెప్త్ యానిమేషన్ అనేది మనకు ఈ మనం ఫేక్ 3Dతో క్రియేట్ చేయలేము అనమాట.
సో ఇండివిజువల్ టెక్స్ట్ని రొటేట్ చేయడం. దానికి సినిమా 4D ఈ రెండర్ ఉంది కదా, సినిమా 4D రెండర్, అది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, లాంగ్ ప్రాసెస్ అది. సో ఆ ప్రాసెస్ అనేది మనం వేరే వీడియోలలో చూసుకుంటాం. ఇది ఎలిమెంట్ 3Dది ఎట్లా చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకు యానిమేషన్ అవసరం లేదు, జస్ట్ ఈ యానిమేషన్ ఇదంతా అవసరం లేదు, ఇవన్నీ మనం డిలీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లైట్స్ అవసరము, ఈ యానిమేషన్ కూడా అవసరం లేదు. ఇక యానిమేషన్ ఉంది కదా, కీ ఫ్రేమ్ అది తగ్గించేస్తాను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ లోపల మనము ఈడ ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కదా హనుమాన్ అని, సో దాన్ని ఆన్ చేసుకొని ఈ టెక్స్ట్ హనుమాన్ ఉంది కదా దాని లోపల ఈ మధ్యలో స్పేస్ ఇస్తుంది. ఇట్లా ఇచ్చేస్తే మనకి ఈడ వచ్చేస్తే స్పేస్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఆ సన్ షేప్ కదా. సో ఆ సన్ షేప్ని కూడా మనం ఈడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఈడికి ఇంపోర్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ సేమ్ ఇది ఎట్లుండాలంటే మనకు చెప్పిన కదా స్టార్టింగ్లో, మన ఎలిమెంట్ 3D తీసుకునేది రెండు, ఒకటి టెక్స్ట్ని ఇంకోటి మాస్క్ని. సో ఇప్పుడు ఇది మాస్క్ కాదు. సో దీన్ని మనము ఏదైనా షేప్ని మనం ప్రీకాంప్ చేసుకొని, ఏ షేప్ అని ఇప్పుడు నేను ఇక్కడ సన్ పెడుతున్నాను, మీరు ఏదైనా షేప్ పెట్టుకోవచ్చు. ఈ షేప్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని నేను సోలో చేస్తున్నాను ప్రస్తుతానికి చూపించడానికి. సోలో చేస్తే ఈ షేప్ ఇట్లా కనిపిస్తుంది మనకు. సో ఈడ లేయర్స్లోకి వచ్చి ఈడ మనకు ఆటో ట్రేస్ అని ఉంటుంది అన్నమాట. ఆటో ట్రేస్ చేస్తే ఈ కరెంట్ లేయర్ ఏదైతే ఉందో ప్రీవియస్ చూపిస్తాయి ఈడ, ఈ వీటికి మనకు మాస్క్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే ఇండివిజువల్గా నువ్వు పెన్ టూల్తో ఇవంతా మాస్క్ చేసుకోవడం అంటే ఇదంతా కాని పని మనతోటి. అండ్ ఈడ పెట్టుకోవాల్సిన మన ఆప్షన్ ఏంటంటే ఆల్ఫాలో పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎంటీ ప్లెయిన్ ఉంది కాబట్టి, ఏం లేదు కాబట్టి చేస్తే మనకు ఇట్లా మాస్క్ అనేది క్రియేట్ అయింది. సో ఈ మాస్క్ని మనము ఎలిమెంట్ 3Dకి చెప్పాలన్నమాట, బై ఈ మాస్క్ని తీసుకొని నాకు ఒక ఎక్స్ట్రూడ్ ఇయ్యి అని చెప్పేసి. సేమ్ సెటప్ ఏదైతే ఉందో ఇది లేయర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఎలిమెంట్ 3Dలో ఈడ టెక్స్చర్, ఇది కస్టమ్ లేయర్స్ ఉంది కదా, కస్టమ్ లేయర్స్లో టెక్స్ట్ అండ్ మాస్క్ ఉంది కదా, టెక్స్ట్ అండ్ మాస్క్ లోపల ఈ పార్ట్ 1కి మనం టెక్స్ట్ ఇచ్చాం కదా, 2కి ఇది ఇచ్చేద్దాం అనమాట. సన్ ఉంది కదా, సన్ షేప్, ఇది సన్ షేప్, ఇది ఈడ హైడ్ చేసి సేమ్ సెటప్లోకి వచ్చి సిస్టమ్ ఆగం అవుతుంది. ఈ ఆల్రెడీ గ్రూప్ 1 మనం ఇది చేసినాం కదా. సో నేనేం చేస్తాను అంటే సేమ్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను గ్రూప్ 1ని, గ్రూప్ 2. సో ఇది మన మెయిన్ టెక్స్ట్. సో ఇప్పుడు మనకి సేమ్ మొత్తం అన్నీ సేమ్ కావాలి. సో దీనికి ఏం చేస్తా అంటే ఎక్స్ట్రూడ్లో పాత్ 1 ఉంది కదా, పాత్ 1 కాస్త పాత్ 2 అనేది ఇస్తాం. నా ఇది షేప్ అనేది వచ్చింది. సో ఈడ పాత్ 1లో ఇదేమో గ్రూప్ 2లో ఇది. సో నేను ఈ రెండింటిని ఒక దాంట్లో వేసుకోవచ్చు, మనకు అప్పుడు ఇట్లా వస్తుంది. సో ఈ షేప్ ఉంది కదా, ఇది కొంచెం వెనక్కి జరుపుకొని ఇట్లా, అండ్ ఇది స్కేల్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. ఈడ మీకు పైన ఆప్షన్స్ వస్తాయి, ఈడ స్కేల్ ఇది క్లిక్ చేస్తే మనకి స్కేల్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఈడ సేమ్ మనం ఇప్పటిదాకా మనం టెక్స్చర్ ఎట్లా పెట్టామో, లైక్ క్రిస్టల్ ఇంకా లెన్స్ లేయర్ ఎట్లా పెట్టామో సేమ్ అట్లా పెట్టాలి. ఇది జస్ట్ 2D లేయర్స్ కాబట్టి ఇక్కడ పెద్ద యానిమేషన్ లేదు కాబట్టి అది జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అంతే. కాకపోతే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ 3D ఉందనుకో, సేమ్ అదే క్రిస్టల్ పిఎన్జీ ఉంది కదా, అది ఈడ పెడతా. ఇంత పెద్ద పెట్టకుండా నేను క్రిస్టల్ పెడుతున్నా, ఆడ మనకు వేరే ఉంది. జస్ట్ ఏంటంటే రిఫరెన్స్ కోసం, ఇది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నేను చేసిన ప్రాసెస్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి యానిమేషన్ ఉంది కదా, ఈ యానిమేషన్ తీసేయాలి బై ద వే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.